So yeah, he have helped me a lot in that. సుహాస్ బ్రో ఇక్కడే. సుహాస్ ఒక మంచి ఆర్టిస్టు, దాంతోపాటు ఒక మంచి డ్యాన్సర్ కూడా. మీరు ఆ సాంగ్స్ వస్తుంటే ఏదో ఒకటి మంచి స్టెప్ వేస్తుంటారు. ఇందులో ఏదైనా మంచి హుక్ స్టెప్ ఏదైనా ఉందా? మంచి నేను ఫస్ట్ కలర్ ఫోటో అప్పటి నుంచి నేను డ్యాన్సర్ని ఫస్ట్. అయితే ఫస్ట్ సందీప్ గారిని అడిగి ఉన్నారు, డ్యాన్స్ పెట్ట, నాకు డ్యాన్స్ వచ్చాను. కథ ఏంటి నువ్వు అడుగుతుంది అన్నాడు వాడు. తర్వాత రైటర్ మోషన్లో అడిగా, సర్లేదు ఏడుస్తాను, చిన్న స్టెప్ పెట్టారు. అంబాజీపేటలో అడిగా, అంబాజీపేటలో దుష్యంత్ డ్యాన్స్ వద్దని చెప్పి కొరియోగ్రాఫర్ని తీసుకుని వెళ్ళిపోయాడు. దుష్యంత్ చిన్న చిన్నవి పెట్టించేవాడు. అట్లా అన్ని సినిమాలకి అడుగుతున్నాను, ప్లీజ్ ఎక్కడ స్కోప్ ఉందని. ఫస్ట్ టైం థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు ఎంత సాటిస్ఫై అయ్యానంటే అంత సాటిస్ఫై అయ్యాను. ఇందులో ఒక 2 సాంగ్స్, మోయిన్ మాస్టర్ ఒక సాంగ్ అండ్ జిత్తు మాస్టర్ ఒకటి చేశారు. చాలా చాలా సాటిస్ఫై అయ్యాను నేను. దీనికి చిన్న ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను అండి. అంటే లైక్ ఒక సినిమాకి ఫైట్స్, డ్యాన్సు ఇది సెకండరీ పార్ట్. దీంట్లో డ్యాన్స్ కూడా కథలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే చాలా కథ బలం ఉన్న సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ ఈ అమ్మాయి ప్లే అయి ఉండొచ్చు, సెకండ్ హాఫ్లో వచ్చే ఈవెంట్స్ అయి ఉండొచ్చు, అండ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఇంటర్లింకింగ్ ఉంటుంది. తను వేసే డ్యాన్స్ కూడా కథలో నుండే వచ్చేది తప్ప ఇదేదో లైక్ ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి ఒక డ్యాన్స్ బీట్ అలా కాకుండా కథలో నుండే డ్యాన్స్ ఉంటుంది, కథలోనే ఫైట్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ స్టోరీ అండి. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే మంచి కథ బలం ఉన్న సినిమా ఇది. యాక్చువల్లీ అంటే మీరు హిట్ చేశారు కాబట్టి అక్కడ నానిగారి బ్యానర్లో. ఎస్ సార్. సో ఏదైనా అంటే నానిగారితో కూడా మీకు మంచి ర్యాపో ఉంటుంది. ఫస్ట్ ప్రొడక్షన్ నానిగారికి ఏం అడగలేదా? లేదు సార్, అసలు నేను యాక్చువల్లీ ప్రొడక్షన్ నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. సుహాస్ ఓకే చేసిన తర్వాత సైంధవ్ మూవీ వర్క్ చేయాల్సి వచ్చింది. హిట్ 2 అప్పుడే నాకు అయిపోయింది, బట్ సైంధవ్ మూవీ వర్క్ చేయాల్సి వచ్చింది. సైంధవ్ మూవీ వర్క్ చేస్తున్నప్పుడు నేను అప్రోచ్ అవ్వకుండానే హరీష్ గారు, ప్రదీప్ ఉన్నాడు, తను నాకు ముందు నుండి పరిచయం. ప్రదీప్ ద్వారా